జగన్మోహన్ అంటూ ఈయన జీడిపి అంట, జగన్మోహన్ రెడ్డి గారిదేమో 10.32% జీడిపి అంటే ఇతనికి ఏ లెక్కలు కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటా కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ సిఏజిఆర్ ఏదో లెక్క అని చెప్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ సిఏజిఆర్ లెక్కల ప్రకారం అంట ఆయనదేమో 13 చిల్లరంట, ఈయనదేమో 10 చిల్లరంట. నాకులాగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా కష్టపడితే గనక బోళ్ళ డబ్బులు వచ్చాయి అని చెప్పి మాట్లాడుతారు. అంటే నీకు ఎలా వెసులుబాటు అయితే అలా ఫిగర్లు తీసేసుకుంటావు చంద్రబాబు నాయుడు గారు. మీ 5 ఏళ్లు ప్రతి సంవత్సరం అంటే మీ జీడిపి పెరిగితే దేశం జీడిపిలో మీది ఎంత శాతం ఉండాలి కదా. ఇప్పుడు మనం పావలా సంపాదించాం అనుకోండి, మన పావలా దేశానికి వచ్చిన రూపాయిలో మనది ఎంత ఉందా, 5 పైసలు ఉందా, 4 పైసలు ఉందో రావాలి కదా లెక్క. ఆ లెక్కలు తీద్దామా? అవి వాస్తవాలు కదా. వాళ్ళు వచ్చేప్పటికి ఏదైనా యాక్చువల్ జీడిపి వచ్చేప్పటికి 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడుతుంది, కనీసం 2 ఏళ్ళు పడుతుంది. ఈ సెకండ్ లెవెల్ కరెక్షన్ వచ్చేప్పటికి ఆ లెక్కలు తీద్దామా? 40 ఏళ్ళు 50 ఏళ్ళు అనుభవం అని చెప్పేటువంటి నీ ఆదాయాలు, నీ పరిపాలన, ఒక్క రోజు కూడా ముఖ్యమంత్రిగా అనుభవం లేనటువంటి యువకుడైన జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్లలో ఈ రాష్ట్రానికి ఆదాయ వనరులు ఏ రకంగా ఉన్నాయి, లేదా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎవరిది ఎంత ఉంది, మీది ఎక్కువ ఉందా, జగన్మోహన్ రెడ్డి గారి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా ఉందా? రండి, రేపు మాపం మా బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వస్తాడు, కూర్చోండి. మీరు వస్తారో ఎవరు వస్తారో రండి, మీరు రండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చి కూర్చోండి, మా వాడు వచ్చి కూర్చుంటాడు, మా బొగ్గన వచ్చి కూర్చుంటాడు, లెక్కలు డొక్కలతో సహా మొత్తం మాట్లాడతాడు. ఇంత పచ్చి దగాగా నీకేది వెసులుబాటు ఉంటే, చంద్రబాబు నాయుడు గారికి ఏది వెసులుబాటు ఉంటే అది ఆ కొలమానం మాత్రమే తీసుకుంటావా?